ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే ఇందులో మరి ఎవరైతే ఈ ప్యాకేజీలో కనబడ్డారో వీళ్ళందరూ కూడా ముద్దాయిలే. రాఘవ కన్స్ట్రక్షన్ ఒక మంత్రి అయి ఉండి క్యాబినెట్ను కూర్చుంటావు, ఈ వర్క్ నాకు సగం రావాలని నువ్వు తీసుకుంటావు. ఇది ఎక్కడ న్యాయం? ఇది పొంగిలేటి అనేటోడు ఒక మంత్రిగా వర్కులు తీసుకోవచ్చా? ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన భార్య డైరెక్టర్ ఉన్న కంపెనీకి వర్కులు తీసుకోవచ్చా? ఈరోజు నేను ఏసీబీకి నిన్న మొత్తం పూర్తి వివరాలతో నేను సాక్ష్యాలతో సహా నేను ఇచ్చిన. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా మీ మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. చెప్తున్నా డీజీ గారికి, మహా అంటే మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. చేస్తే చేయని, కానీ మీరు పారదర్శకంగా పనిచేయండి. మిమ్మల్ని కాకుండా ఇంకో ఆఫీసర్ని పెడతా, ఆయన అందరూ కూడా క్లియర్గా పనిచేయండి. తెలంగాణ కాపాల్సిన బాధ్యత. జీవోలు ఉన్నాయి, ఏ జీవో ఎప్పుడెప్పుడు రేట్లు పెంచిండ్రు, ఎంతెంత పెంచిండ్రు, ఫేస్ 1 ఎంత పెంచారు, ఫేస్ 2లో ఎంత పెంచారు. ఎవడన్నా చిగ్గుపోతుంది. 1,04,500 రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టును ఏకంగా 4,350 రూపాయలు పెంచితే ఏమన్నా ఉన్నాడబ్బా? ఈరోజు సినిమాలలో ఏదో బెనిఫిట్ షోకు 100 రూపాయల టికెట్ 150కు అమ్మితే ఇదవుతుంది. మరి వీళ్ళు ఏకంగా 1,500 కోట్లు వేసుకో, 1,500 కోట్లు దాదాపు 1000 అంతలు నువ్వు పెంచేసి 4,350 కోట్లు పెంచితే ఈరోజు తెలంగాణ మేధావులు ఎందుకు మాట్లాడతలేరు? టైగర్లు, పులులు ఎందుకు మాట్లాడతలేవు? సింహాలు ఎందుకు